యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆయన ఒంట్లో శ్వాస ఉన్నంత వరకు వ్యవసాయం చేస్తారు. అవును, అఖిల్ ఎక్కడా? మావి గారితో మాట్లాడడానికి పొలానికి వెళ్లారు. నానా నానా నాన్న అఖిల్ వచ్చాడు నాన్న. ఏంట్రా? మీతో మాట్లాడాలి. ఇలా రా. మీరే రండి. ఉండు, వస్తున్నా. నాన్న మీరుండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. అఖిల్, నేను పిలిచింది మా నాన్నని, నిన్ను కాదు. ఇప్పుడు నాన్నతో పొలం గురించి మాట్లాడదని చెప్పానా? ఏ ఈ పొలం నువ్వు కొట్టేద్దామనా? కాదు అఖిల్, ఈ పొలం నాన్నకే ఉండనివ్వు. ఆయన ఏం చేసుకుంటాడు? వ్యవసాయం తప్ప. నేనైతే వ్యాపారం చేస్తా. నేను చెప్పేది విను అఖిల్, పొలం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎమ్మెల్యే గారు వెయిటింగ్ అక్కడ. ఏంట్రా ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చావు? ఈరోజు పొలం పని చేయవా? మీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు పని మానేసి మాట్లా. మరి మీరు ఇంట్లో మాట్లాడదామంటే వినకుండా వచ్చారు. సరే, ఏం చెప్పాలో చెప్పు. అది నసుగుతున్నావేంట్రా? ఈ పొలము. ఈ పొలం ఏంటి? 7 ఎకరాలే కదా? అవును. అయితే ఏంటి? బాగా పండుతుందా? పండితే నీకెందుకు, ఎండితే నీకెందుకు? నువ్వు సిటీలో కదా ఉన్నావు. అంటే నాన్న, ఇది అడగడానికి వచ్చావా? అవును నాన్న. పని పాఠా లేని యాదవా, నువ్వొచ్చి మా పని చెడగొట్టావు కదరా. థ్యాంక్స్ అఖిల్, నాన్నని పొలం అమ్మడం గురించి అడగలేదు. నువ్వు చెప్పావని ఆగలేదు నేను. చెప్పు హారిక. మీ నాన్నని అడిగావా అఖిల్? ఇంకా లేదు. ఇంకెప్పుడు అడుగుతావు? అది నాన్న. అర్థమైంది, మీ నాన్నని నువ్వు అడగలేకపోతున్నావు. ఇక్కడ మీ అమ్మ నన్ను లగేజ్ సర్దుకోమంటుంది. నా వల్ల కాదు అఖిల్, నేను వస్తున్నాను. హారిక, హారిక విను. ఎక్కడికి? పొలం దగ్గరికి నేనే వచ్చి మీ నాన్నని అడుగుతాను. హారిక, హారిక. ఏంటి పిఏ, ఇంకా ఏ రెస్పాన్సు లేదు? మనం పొలానికి వెళ్ళలేదని అఖిల్ ఏమన్నా ఫీల్ అయ్యాడంటావా? పొలానికి వెళ్ళుంటే మీ ప్రెస్టేజ్ ఫీల్ అయి ఉండదు కదా సార్. అందుకేక ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చి అఖిల్ని మాత్రమే వెళ్ళమన్నాను. తొక్కేం కాదు, పొలంలో కాలు పెడితే ఆ అభిరామ్ 4 పీక్తాడని వెళ్ళలేదు. ఏంటమ్మా హారిక, ఏదైనా విషయం తెలిసిందా? మీ మాంగారితో మీ ఆయన మాట్లాడా? లేదు సార్, చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అన్నట్టుంది నా పరిస్థితి. అయితే ఇంకా విషయం తేల్చలేదన్నమాట. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? ఏముంది అంకుల్, నేను ఇప్పుడు పొలానికి వెళ్తున్నాను. నువ్వెళ్ళేం చేస్తావమ్మా? మీ ఆయనే మాట్లాడలేకపోయాడు అంటున్నావు, నువ్వెళ్ళి ఏం మాట్లాడతావు?
మాట్లాడతాను అంకుల్. ఆ, నువ్వు చెప్పినా మీ మామయ్య వినకపోతే? అప్పుడు ఒకటే దారి అంకుల్. ఆయన కాళ్ళు చేతులు నోరు పడిపోయేలా చేసి వేలి ముద్రలు వేయించుకొని పొలం అమ్మేయటమే. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు సార్. కార్ తెమ్మని డ్రైవర్ కాల్ చేయనా? డ్రైవర్కి కాదు, బసవాకి ఫోన్ చేయి. బస్వాక ఎందుకు సార్? చెప్పింది చేయి. వెళ్ళరా. హలో, చెప్పు. బస్వా, ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట. ఇదిగోండి సార్. ఎలా ఉన్నావు బసవా? బాగున్నానయ్యా. మీ దయ వల్ల 3 మర్డర్లు 6 కిడ్నాపులు చేసుకుంటూ బతికేస్తున్నా. ఎక్కడున్నావు? తణుకు దగ్గరయ్యా. నాకు దగ్గరలోనే ఉన్నావన్నమాట. నీతో పని పడింది బస్వా. చెప్పండి అయ్యా. అర్థమైంది కదా? ముసలోడు చావకూడదు, కానీ కాళ్ళు చేతులు నోరు పని చేయకూడదు. మరి ఆ అభిరామ్ అడ్డుపడితే ఏం చేయాలయ్యా? అడ్డంగా నరికి. సరేనయ్యా, పని పూర్తి చేసి ఫోన్ చేస్తాను. అదేంటి సార్, సైలెంట్గా ఇంత వైలెంట్ డిసిజన్ తీసుకున్నారు? లేకపోతే ఆ 4 ఎకరాల కోసం 4 రోజులు వెయిట్ చేయమంటావా? ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి సార్? ఒరే సుంట, నాకొచ్చిన ఐడియా కాదు, హారిక ఇచ్చిన ఐడియా. మిమ్మల్ని నాన్నని కలుపుతాం, మన ఊరికి వెళ్దాం, 4 రోజులుందాం అని చెప్తే నమ్మి వచ్చాను చూడు. కానీ వీళ్ళు ఇంత పని చేస్తారని అనుకోలేదు. మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఆయన అన్నీ చూసుకుంటారు. అభి మాత్రం ఎంతని చూసుకుంటాడు వసు? ఆ ఎమ్మెల్యేని ఎదుర్కోవడం అంటే మాటలా? ఇప్పుడు అభికి ఆస్తి కూడా లేదు. ఆయన ధైర్యమే ఆయన ఆస్తి అత్తయ్య. అత్తయ్య, కొంప మునిగిందత్తయ్య. ఏమైంది పావని? పొలం అమ్మడం గురించి మావయ్య గారితో అఖిల్ మాట్లాడినట్టు లేడత్తయ్య. ఆ విషయం తెలుసుకున్న హారిక తను మాట్లాడతానని పొలానికెళ్ళింది. హారికకి ఎంత ధైర్యం! ఆ ఎమ్మెల్యే అండలు చూసుకునే రెచ్చిపోతున్నారా? ముందు ఆ ఎమ్మెల్యేని పట్టుకుని 4 తన్నాలి. మన బంగారం మంచిది కానప్పుడు వేరే వాళ్ళనని ఏం ప్రయోజనం అత్తయ్య? అలాంటి వాళ్లతో చేతులు కలపకూడదని వీళ్లకుండాలి. ఆ ఎమ్మెల్యే వీళ్ళకి అత్యాశ చూపిస్తున్నాడు వసు. లక్షలు పెడితే కోట్లు వస్తాయని ఆశ పెడుతున్నాడు. మీ బావగారు కూడా అందుకే ఆశపడుతున్నారు. ఇప్పుడేం చేద్దాం? హారిక వెళ్ళి మీ మావయ్యకి పొలం అమ్మమని చెప్తే ఆయన పరిస్థితి ఏమవుతుందో? ఇప్పుడే నేను పొలానికి వెళ్తానత్తయ్య. ఆయనతో చెప్పకుండా ఆపుతాను. తొందరగా వెళ్ళు వసు. నేను కూడా వస్తాను వసు. మీరెందుకు అత్తయ్య? హారిక అఖిల్ నోరు జారి ఏమైనా అంటే ఆయన్ని ఓదార్చడానికి పక్కన నేనుండాలి. పద వసు. అత్తాకోడళ్ళు ఎక్కడికి వెళుతున్నారు?
ఆగు హారిక, ఇప్పుడు నాన్న మూడేం బాలేదు, తర్వాత మాట్లాడదాం. నువ్వు ఆపావంటే నా మీద అఖిల్. జరుగు. హారిక, మావయ్య, ఇంకా భోజనం టైం కూడా అవ్వలేదు, అప్పుడే భోజనం తీసుకొచ్చావా? నేను లంచ్ తీసుకురాలేదు మావయ్య. మరి కొంపతీసి పొలం పని చేయడానికి వచ్చావా అమ్మా? ఈ పొలం అమ్మాలని అడగటానికి వచ్చాను. ఏంటమ్మా అన్నావు? పొలం అమ్మాలా? అవును, ఆ డబ్బులతో మేము ఎమ్మెల్యే గారితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నాం. అందుకే ఈ ఊరొచ్చాం. ఎమ్మెల్యే గారు కూడా అందుకే వచ్చారు. ఈ విషయం మీతో చెప్పడానికి ఈయన ఇబ్బంది పడుతుంటే నేను చెప్దామని వచ్చాను. అఖిల్ ఇబ్బంది పడ్డాడంటే అర్థం ఉంది. మరి నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు అభి? నేను మీతోనే మాట్లాడుతున్నాను మావయ్య. వీళ్ళు పొలం అమ్మడానికి వచ్చారా? నీకు ముందే తెలుసు కదా. నా దగ్గర ఎందుకు దాచావు అభి? వీళ్ళనింకా ఎందుకు వెనకేసుకొస్తున్నావు? నాతో మాట్లాడండి మావయ్య. ఎందుకభి వీళ్ళంటే నీకింత ప్రేమ? ఇంకా ఎందుకు వీళ్ళ దుర్మార్గాలు దాచిపెడుతున్నావు? ఎందుకు వీళ్ళని సహిస్తున్నావు? నాన్న, నా సహనాన్ని పరీక్షించకండి మావయ్య. పొలం అమ్ముతారా లేదా? హారిక, మరొక్కసారి ఆ మాట అన్నావంటే చెంప పగులుతుంది, పళ్ళు రాలిపోతాయి. కోడలివి, ఆడపిల్లవి అని కూడా చూడ్ను. ఎందుకు కొడతాను నన్ను? ఈ పొలంలో మా ఆయనకి వాటా లేదా? అది మేము అమ్ముకోకూడదా? మేము ఎదగటం మీకు ఇష్టం లేదా? ఈ పొలంపై మా ఆయనకి తప్ప వేరే ఎవరికీ హక్కు లేదు. ఎందుకు లేదు? ఈయన ఆయన కొడుకే కదా, అతన్లా పరాయివాడు కాదు కదా. ఎవడు పరాయివాడు? తన యావదాస్తిని మీకు పంచినవాడు పరాయివాడా? ఫ్యాక్టరీ మీ నుంచి దూరం కాకూడదని కాపాడిన వీడు పరాయివాడా? ఇప్పటికీ మిమ్మల్ని వెనకేసుకొస్తున్న వీడు పరాయివాడా? ఎవరమ్మా పరాయివాడు? అభి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదా హారిక? మీరు ప్రత్యేకంగా కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఉన్న ఆస్తుల్ని కాపాడుకుంటే చాలు. అంటే మమ్మల్ని కూడా వీళ్ళలా ఇక్కడే మట్టి పిసుకోమంటున్నారా? అంత కర్మ మాకు పట్టలేదు. వెంటనే పొలంలో మా వాటా మాకు వదిలేయండి. లేదంటే ఏం చేస్తావమ్మా? కోర్టుకు వెళ్తాం. మీ మీద కేసు కూడా పెడతాం. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతాననుకోకండి. మా మామ్కి లాయర్లు, జడ్జీలు తెలుసు. అఖిల్, వెంటనే హారికని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. మేం వెళ్ళకపోతే ఏం చేస్తారు? చెప్పేది నీకే అఖిల్. ఇంకొక క్షణం కూడా తను ఈ ప్లేస్లో ఉండకూడదు. ఈ ప్లేస్ మాది, మీది కాదు. మీ అన్నయ్యకి కోపం తప్పించుకో అఖిల్. హారికను తీసుకెళ్ళు. కోపం మీకే కాదు, మాకు వస్తుంది.
ఓకే ఓకే తీసుకెళ్తాను. హారికరా, ఏంటి అఖిల్ వాళ్ళకి భయపడుతున్నావు? మర్యాదగా పద, ఎక్స్ట్రాలు చేయకు. ఏంటి అఖిల్ నువ్వు? వదులు. మీరు చాముండేశ్వరి కూతురుతో పెట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేతో పెట్టుకుంటున్నారు. లైఫ్ లాంగ్ బాధపడేలా చేస్తాను. అంతా పొలానికి వెళ్లారు. అక్కడ ఏం జరుగుతోందో ఏంటో. పొలం అమ్మడానికి అన్నయ్య ఒప్పుకున్నాడో లేదో. ఏంటమ్మా ఏదో టెన్షన్గా ఉన్నావు? అంతా మీ వల్లే ఎమ్మెల్యే గారు, అంతా మీరే చేశారు. సార్ మీరు నోర్మోయి, ఆమె ఉద్దేశం వేరు. నీ ఉద్దేశాన్ని మడిచి లోపల పెట్టు. ఆ పొలం గురించి టెన్షన్ పడుతున్నావా అమ్మా? అవును ఎమ్మెల్యే గారు, మీరు ఈ ఊరికి రాకపోయినా బాగుండేది. మా పెద్దోడు చిన్నోడు ఏదో తంటాలు పడి మా అన్నయ్యను ఒప్పించుండేవారు. ఏంటి ఒప్పించేది? ఏంతో చెప్పినా మా నాన్న వినట్లేదు. అవునా అఖిల్ బాబు? అవును సార్, ఎంత చెప్పినా పొలం అమ్మడానికి మా నాన్న ససేమిరా అంటున్నాడు. ఇంకా కోర్టులో కేసు వేయాల్సిందే. అవసరం లేదు, ఒక మంచి హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకుంటే చాలు. ఎవరికి ఎమ్మెల్యే గారు? మీ అన్నయ్యకేనమ్మా. ఆ? ఆయన్ని హ్యాండిల్ చేయమని రౌడీల్ని పురమాయించాను. అమ్మా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బని పశువులాంటి మనుషులు దెబ్బలకే లొంగుతారు. హేయ్, మా నాన్న మీదికి రౌడీల్ని పంపిస్తావా? నిన్ను, మా నాన్నకేమైనా అయిందో నిన్ను చంపేస్తాను. ఏంటయ్యా అఖిల్, ఇది నా కాలర్ అనుకున్నావా, చిత్తు కాగితం అనుకున్నావా? ఎందుకు వదిలేయలే? అతను మా అన్నయ్యని చంపడానికి మనుషులు పంపించాడు. నేను మరీ అంత మానవత్వం లేని మనిషిని కాదమ్మా. మీ అన్నయ్యని చంపించడానికి మనుషుల్ని పంపించలేదు. మరి ఎందుకు పంపించారు? జస్ట్ మీ నాన్న కాలు చెయ్యి నోరు పని చేయకూడదని పంపించానమ్మా. ఆయన హాస్పిటల్లో ఉంటే మనకు కావాల్సిన పని మనం చేసుకోవచ్చు కదా. మన పని అయిపోవాలని మా నాన్నని గాయపరుస్తారా? ఈ ఐడియా ఇచ్చింది మీ వైఫే బాబు గారు. మా ఎమ్మెల్యే గారికి అన్ని తెలివితేటలు లేవు. ఏంటి హారిక, నువ్వే చెప్పావా? డబ్బు కోసం గడ్డి తింటావటే? నువ్వు అసలు మా అన్నయ్య కోడలువేనా, ఆడపిల్లవేనా? ఎంతకి దిగజారిపోయావే. ఆపండి ఆంటీ, మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. మీరేంటి తప్పులు చేయలేదు? అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు చేసింది తప్పు హారిక. తప్పేంటకి? రేపు మాపు పోయే మీ నాన్న ఆ పొలాన్ని ఏం చేసుకుంటారు? ఏ రోజైనా మనకే కదా ఇవ్వాలి. ఇప్పుడే ఇవ్వమని మంచిగా అడిగాం, విన్నారా? లేదు కదా. అందుకని ఆయన ఇంజూర్ చేస్తావా? చెప్పట్లేదు కదా అఖిల్. పొలం అమ్ముడిపోయాక మళ్ళీ ఆయన కాళ్ళు చేతులు నోరు పనిచేసేలా ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఎంతకు తెగించావే? నీలాంటిది ఒక్కటుంటే దేశం మొత్తం నాశనం అయిపోతుంది. సుమంగళి గారు, మీరు అతిగా ఆవేశపడుతున్నారు. కాస్త ఆలోచించి చూడండి. ఆ పొలం డబ్బులతో మీ మేనల్లుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోటీశ్వరుడు అవుతాడు. అది బెటరా, లేక ఈ వయసులో కూడా మీ అన్నయ్య పొలంలో కష్టపడటం బెటరా? చూడమ్మా హారిక, నువ్వు అఖిల్ని ఇవ్వండి తీసుకుని హైదరాబాద్ బయలుదేరు. పని అయిపోగానే మా వాళ్ళు ఫోన్ చేస్తారు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. పదఖిల్. ఆంటీ రండి. అఖిల్ బాబు మీ కాలర్ పట్టుకున్నాడు ఏంటి సార్? వాడు పట్టుకుంది నా కాలర్ కాదు పిఏ, కొట్ల పాముని.
నా పని అవ్వగానే పడగ విప్పి వాడిని కాటేస్తాను. ఇంతకీ పొలంలో పని అవుతుందంటారా సార్? ఎలాంటి కొడుకుల్ని కన్నాం జయంతి. మన అనుబంధాల్ని పెంచుకోవాల్సింది పోయి ఆస్తుల్ని పెంచుకోవాలని చూస్తున్నారు.